ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో డిపో ఆఫీస్ ముంగట ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఎందుకనంటే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క అవసరాల కోసం పెట్టినటువంటి స్కీముల కోసము ఈరోజు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే ఈరోజు చూసుకున్నట్టయితే ఈ యొక్క స్పెషల్ బస్సుల పేరుతోటి చేసేసరికి విద్యార్థులంతా నెలవారీగా వారి యొక్క బస్సులు తీసుకొని కూడా వాళ్ళ యొక్క బస్సులలో ఎక్కలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు విద్యార్థులు బస్సులు దొరకక సాయంత్రము 8-9 అయిన నైటు బస్సులలో ఉండి ఏడ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వాళ్ళ యొక్క అవసరాల కోసము వాళ్ళ యొక్క స్కీమ్లను అప్లై చేసుడే కాకుండా ఈరోజు విద్యార్థులు ఏ రకంగా ప్రజలు ఏ రకంగా బస్సుల సమస్యలతో బాధపడుతున్నారని చెప్పేసి యొక్క ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి డిపో మేనేజర్ గారి దగ్గరికి వస్తే ఆ యొక్క సమస్యలు చూసి బస్సుల దారుల వారీగా వాళ్ళకు బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి డిపో మేనేజర్ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా విద్యార్థులు రాత్రి 7:30-8 వరకు కూడా ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఈరోజు మినిస్టర్ గారు 80 బస్సులను నూతన బస్సులను రిలీజ్ చేయడం జరిగింది. ఆ 80 బస్సులను మెదక్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు స్పెషల్ బస్సులుగా కేటాయించి మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో నడిపించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.